ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురం పాతగయలో పులిహోరలో పురుగులు వచ్చాయి అంటూ వచ్చిన వార్తలపై దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ శ్రీరాము సత్యనారాయణ స్పందించారు. ఇటీవల భక్తుడు పులిహోర కొనుగోలు చేస్తే అందులో పురుగులు వచ్చాయి. ఈ విషయం తెలిసిన వెంటనే కమిషనర్ విచారణకు ఆదేశించారు. దేవాదాయ శాఖ రాజమహేంద్రవరం జాయింట్ కమిషనర్ కె సుబ్బారావు, కాకినాడ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు మంగళవారం ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో ఈవో సిబ్బందిని విచారించారు. అదేవిధంగా బజరంగ్ దళ్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు పులిహోర కొనుగోలు చేసిన భక్తుడు ఆదిత్యతో కూడా వాంగ్మూలాన్ని తీసుకున్నారు. విచారణ నివేదికను కమిషనర్కు ఇస్తామని ఆర్జేసీ సుబ్బారావు తెలిపారు. దాంట్లో నీళ్ళు తెచ్చి పోసాడు. వాళ్ళు గుడి మాకు శివాలయం సార్, ఇది మాకు పవిత్రమైంది, ఎంతో ఆరాధ్యమైంది కూడా మాకు శివాలయం అంటే. కానీ ఇక్కడ చాలా జరిగింది సార్. చాలా ఇది ఎలా ఉందంటే సార్, నాకు నాగా నేను రాలేదు సార్. నేను సోమవారం నాకు ఇష్టమైన రోజు కాబట్టి నేను వచ్చాను. మీరు వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కౌంటర్ లో ఆల్రెడీ మనం అమ్ముతున్న ప్రసాదం పట్ల మీరు ఓపెన్ చేసి చూసారా లేదా? చూసారు సార్. మీరు చూపించారా? లేదు సార్, సాయంత్రం దాకా తీరని చెప్పారు సార్. మన వల్ల చెప్పారు సాయంత్రం ఓపెన్ చేస్తారండి, అవన్నీ పొట్టలు వెనక్కి తెప్పించేస్తామని చెప్పారు సార్. అయితే ఇక్కడ కదా సార్, ఇక్కడ ఉన్నాయి కదా మీరు కాదయ్యా, కౌంటర్ లో కదా అమ్మారు కదా. కౌంటర్ లో సేమ్ బయట వెళ్ళింది అదే ఓపెన్ కదా. మరి ఒకసారి ఓపెన్ చేస్తే అది ముందు చూపించండి సరిపోయింది కదా. 1000 రమ్మే సార్. ఏదైతే కలుపుతున్నారో దాంట్లో పురుగులు ఉన్నాయి సార్, దాన్ని ఎత్తించి పరిస్థితి చెప్పారు సార్. కావాలి మేము అందరం ఉన్నాం కదా సార్. అక్కడ ఎత్తిసి అప్పుడు డబ్బాలు ఎత్తిసారు సార్. అప్పుడు దాకా ప్యాకెట్ లో ప్యాక్ చేయండి, పెద్ద దేశాలు దాంట్లో తీసుకెళ్లి డబ్బాలను పరిపించేస్తామని చెప్పారు సార్. బయటకు వచ్చేటప్పుడు కూడా నాకు ఎవరు పరిచయం సార్, కొత్త వాళ్ళు ఎవరు సూపరింటెండెంట్ గారు కానీ నాకు కొత్త వాళ్ళు ఎవరు మీరు ఏంటంటే అడిగితే నేను సూపరింటెండెంట్ అండి, నేను ఎవరిని కొత్త వాళ్ళండి అంటే అవును కొత్త వాళ్ళంటే ఏ సార్ చూసుకోకుండా కనిపిస్తుంటారంటే అది అన్నారు సార్ వాళ్ళు. నేను శివుడిపై ప్రమాణం చేసి చెప్తున్నాను మాట. ఆరోపణలు చూసుకుంటే కంటిన్యూగా ఏదో వాంటెడ్గా వస్తున్నట్టుగా వస్తుంది సార్, చెప్పండి. ఓకే, అదే ఇటువంటి మన పాదయాత్ర క్షేత్రంలో ఇటువంటి దురదృష్ట సంఘటనలు జరగకూడదు. అలాంటివి ఎందుకు జరిగినాయి ఏంటనే దాని మీదే ఈరోజు కమిషనర్ గారు ఇమ్మీడియట్గా డిప్యూటీ కమిషనర్ గారిని నన్ను కూడా దేవాలయాన్ని పరిశీలన చేసి అలాగే అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలన్నీ కూడా చర్చించండి. అలాగే ఫర్దర్గా ఇటువంటి సంఘటనలు పునరావృతం అవ్వకుండా ఇలాంటి పవిత్ర క్షేత్రంలో అలాంటివి అవ్వకుండా ఉండడానికి ఏం జాగ్రత్త తీసుకోవాలని కూడా చెప్పమని సార్ మమ్మల్ని ఆదేశించున్నారు. ఆ మేర కమిషనర్ గారు ఆదేశాల మేరకు ఇప్పుడే ఈరోజు మనం అందరినీ కూడా మీ ముందే వారందరినీ కూడా వివరాలు తీసుకున్నాం. తర్వాత మన సిబ్బంది వివరాలని అలాగే మీరు చెప్పినటువంటి ఆ సమస్యలు ఏవైతే పాడైపోయినటువంటి ప్రొవిజన్స్ ఏమైనా వాడారా లేదా అనే దాన్ని కూడా మేము పరిశీలన చేయడం జరుగుతుంది. అలాగే సీసీ కెమెరాలని ఫుటేజ్ తీసుకుని నిజంగా అలాంటి బాధ్యులు ఎవరైనా ఉంటే మాత్రం సిబ్బందిని అటువంటి వాళ్ళని కూడా ఆడి మీద చర్యలు తీసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, అటువంటి ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ మిగతా అంశాలు ఎవరైతే సలహాలు సూచనలు ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి అవకాశం లేదని చెప్పారో అవన్నీ కూడా మనం అమలు చేయడానికి మన కమిషనర్ గారి రిపోర్టులు నివేదికని ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రకారంగా మనం టెంపుల్లో అటువంటి చర్యలు పునరావృతం అవ్వకుండా మన అందరం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రజలందరితో కూడా మాట్లాడడం జరిగిందండి. ఇప్పుడు నెక్స్ట్ సిబ్బందిని కూడా విచారణ చేసి దానికి సంబంధించి నా నివేదికని కమిషనర్ గారికి మీ ఇద్దరం కూడా అంటే ప్రతి విషయంలోనూ కూడా ఈవో గారు బాగా పనిచేస్తున్నారు అంటున్నారండి. అంటే కింద స్థాయిలో సిబ్బంది దగ్గర నుంచి వస్తున్నాయని చెప్తున్నారు. వాళ్ళకి ఏమైనా ప్రత్యేకించి ఏమైనా శిక్షణ శిబిరాలు అటువంటి ఏమైనా పెడతారు? అసలు వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, లేదంటే ఎక్కువగా స్టాండింగ్ ఉండిపోవడం వల్ల ఇటువంటి వస్తున్నాయంటారా? అది మీరు చెప్పింది ఒక కారణం కావచ్చు. ఎందుకంటే సిబ్బంది అనేటువంటి వాళ్ళు టెంపుల్లో పనిచేసే వాళ్ళంతా కూడా ఒక క్రమశిక్షణలో వాళ్ళు సిస్టమేటిక్గా వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈవో గారితో పాటు కింద స్థాయి సిబ్బంది కూడా పనిచేసినప్పుడే అటువంటి భక్తులకు అటువంటి సౌకర్యాలు అందడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ క్రౌడ్ ఉన్న టైంలో ఇలాంటి టైంలో వీళ్ళు భక్తుల మీద అసహనం వ్యక్తం చేయడం, అక్కడక్కడ గమనించడం, అలాగే పరిసరాల్లో కూడా కొంత పరిశుభ్రత కార్తీక మాస ఉత్సవాలు అవి కూడా కొంచెం చూసాము. అవి చేయడం వల్ల ఆ భక్తులు అసౌకర్యం ఉండడం కూడా గమనించడం జరిగింది. ఈవో గారికి తగ్గ సూచన చేశాం. మీరు చెప్పిన అంశాన్ని కూడా మేము పరంగా తీసుకుని సిబ్బందిని కూడా తగ్గ హెచ్చరికలు జారీ చేసి ఆ విధంగా పనిచేసేందుకు మేము ప్రయత్నం చేస్తాం. భక్తులకు ఏం చెప్తారు సార్ వచ్చిన పురుగుల దాని మీద? అటువంటి అపోహలు ఏం పెట్టుకునే అవసరం లేదు. పక్కా కూడా మనకి ఒక సిస్టమ్ ఉంది ఇక్కడ. ఇది టెండర్ ద్వారా ప్యాకింగ్ ద్వారా క్వాలిటీ స్పెసిఫికేషన్స్ అన్నీ ఉంటాయి. ఆ రకమైనటువంటి సరుకులు మాత్రమే క్వాలిటీ ఉన్నవే మనం తీసుకోవడం జరుగుతుంది. ఇది అక్కడ బయట ఉన్నాయో తెచ్చుకుని ఎవరో ఇచ్చినవి పోపుల్లో వాడారా లేదా మన టెంపుల్లో వాడారా మేము నిర్ధారణ చేసిన తర్వాత కమిషనర్ గారిని నివారిస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి అపచారాలు జరగకుండా చూడడానికి మేము ప్రయత్నం చేస్తాం. అటువంటి ఈ టెంపుల్లో ఇంకా అటువంటి రెప్యుటేషన్ అవ్వకుండా తీసుకోవడానికి కమిషనర్ గారికి ఈ విషయం నివేదిక అందజేస్తాం.